ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ వర్కౌట్ చేయలేదు. మాకు మైసూర్లో వర్షం పడింది అనమాట. ఎర్లీ మార్నింగ్ బాల్కనీ అంతా తడిచిపోయింది. ఇదేంటి అనుకుంటున్నారా, నేను 15 days అయిందండి ఇది తీసుకొచ్చేసి. ఆల్రెడీ పిల్లలు వాల్నట్స్ తినేశారు, బాదం పప్పు కూడా తినేశారు. ఇవి కలిపి నేను వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. బిజినెస్లో పడిపోయాను. ఈ వారం నుంచి 15 రోజుల నుంచి అసలు తినడం లేదనమాట. ఇవేంటంటే జీడిపప్పు, అంజూరు, కిస్మిస్, అలాగే గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు అయిపోయినాయి. మీకు వాల్నట్స్ కూడా తినేశారు. సో ఇవన్నీ కలిపి ఇలా నేను కలిపేసి ఇలా ఒక డబ్బాలో వేసి మధ్యాహ్నం పూట ఏదన్నా తినాలనుకున్నప్పుడు, బయట ఫుడ్ ఏం తినం కదా, ఇంక ఇప్పుడేంటి గత 3 సంవత్సరాల నుంచి ఇంకా ఇయ్యే తింటాం. ఒక గుప్పెడి తీసుకొని తలా కొంచెం శతాక్షికి, ఇంట్లో పిల్లలందరికీ ఇచ్చేస్తాను. ఎవరి డబ్బా వాళ్ళు పెట్టుకొని తింటారు. చియా సీడ్స్, సబ్జాలండి. నేను దగ్గర 3 years నుంచి నేను ఈ వాటర్లో కలుపుకొని తాగుతాను. ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసేసుకోండి. అది బాటిల్లో మీరు కలుపుకొని తాగేసేయచ్చు అప్పటికప్పుడు, లేకపోతే సలాడ్లో కూడా వేసుకోవచ్చు. ఒకేసారి డ్రైగా వేసుకొని కలుపుకోకూడదండి, ఎందుకంటే అది పేగుల్లో అంటుకుపోతుంది అనమాట. వాటర్లో కలుపుకొని తాగాలి. ఇక సమ్మర్ కదా, ఇది తాగటం ఇంకా మంచిది. వేడి చేసినా కూడా చలవ చేసిద్ది, పింపుల్స్ అవన్నీ తగ్గించిద్ది. చియా సీడ్స్ కానీ, మీకు ఈ సబ్జాలు కానీ, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కదండి, తింటే హెల్త్కి మంచిది. మా మేడం మాకు చెప్తారు ఇవన్నీ తినమని. నేను ఇంతకుముందు కూడా మీకు వీడియో తీసి పెట్టున్నాను. నాకు కుదిరినప్పుడల్లా వీడియో తీద్దాం అనుకుంటాను. 15 రోజుల నుంచి అలా అయిపోయినాయి. ఒక్కొక్కటి ఇంట్లో పిల్లలందరూ అవగొట్టేశారు. ఇవన్నీ 3-4 years నుంచి నా వెయిట్ లాస్ జర్నీలో అప్పుడప్పుడు రీల్స్, 15 days పార్టీలు అప్పుడు తీసుకున్న రీల్స్ అన్నీ ఉంటే ఇవి రెగ్యులర్గా స్టోరీలో కూడా పెడుతున్నాను, చూడండి. మీరు ఎవరైనా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలి అంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 3-4 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇట్టే తగ్గించేస్తారు. 42 kgs నేను తగ్గాను. మరి మీరు కూడా తగ్గి హెల్తీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ అనేది ఇస్తున్నాను.